సమంజసం అంటూ వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు. ప్రజెంట్ తండ్రి కూడా సమాధి దగ్గరికి వచ్చాడు. అన్న ఇక్కడే పూడ్చుకున్నారు మీ ముగ్గురు పిల్లల్ని? ముగ్గురు పిల్లల్ని ఇక్కడనే కూర్చున్నాము. మాకెంతో బాధగా ఉంది. ముగ్గురు పిల్లలు పోవడం వల్ల వాళ్ళు చేసిన నాకు నా పిల్లలు నాకు వదిలేసి వెళ్ళిపోయినా కానీ నాకు నా ముగ్గురు పిల్లలు చూసుకొని బతికేస్తుంటే నేను ఎవరి కోసం బతకాలి? ఈ బతికేందుకు నాకు అవసరమే లేదు. దాన్ని నిలదీస్తేనే నేను ఆత్మశాంతి ఉంటుంది, నా పిల్లల శాంతి ఉంటుంది. దానికి ఉరి తీస్తేనే నా పిల్లల శాంతి ఉంటుంది. చూస్తున్నాం మొత్తంగా ఆయన ఏడ్చి ఏడ్చి కంట్లో నుంచి నీళ్లు కూడా రావట్లేదు. ఎందుకంటే నిత్యం తనకు రెగ్యులర్గా అటాచ్మెంట్స్ అనేవి ఆ రకంగా ఉండేవి. అటాచ్మెంట్స్ ఉన్నటువంటి ఆయా పిల్లలు తనకు దూరం కావడంతో ఒక్కసారిగా ఆయన పూర్తిగా ఇబ్బందులు పడ్డాడు. వారికి సంబంధించినటువంటి కొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మ ఏంటమ్మా ఈరోజు ఈ సంఘటన చూస్తే ఇదంతా కూడా గ్రామంలో విషాదం, మీ కుటుంబంలో కూడా దీన్ని తిరిగి వాళ్ళని తెచ్చివ్వలేనటువంటి పరిస్థితి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పలేం సార్, మేము పడుతున్న ఆవేదన మా కంట్లో నుంచి కన్నీటి చుక్క కూడా రావట్లేదు. ఇన్ని రోజుల నుంచి ఎలా ఉన్నారో ఎట్లున్నారో ఇప్పుడు మేము అసలు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాం సార్. ప్రియాంక రెడ్డి విషయంలో ఎట్లాంటి ఎన్కౌంటర్ జరిగిందో అట్లాంటి ఎన్కౌంటర్ అన్నా జరగాలి, లేదంటే బహిరంగంగా ఊరన్నా తీయాలి. ఒక మిగిలిన శవాన్ని మిగిల్చినట్టుగా మిగిల్చారు సార్ ఒక్కడిని. అక్కడ భార్య లేదు, ఇటు పిల్లలు లేరు, సచ్చిన శవంలా తిరుగుతున్నాడు సార్. అది ప్రతి ఒక్క రోజు తను ఎంత నరకం చూస్తున్నాడో తన పక్క నుండి చూస్తున్న మాకు తెలుస్తుంది. ఇట్లాంటి అటాచ్మెంట్ ఉంది పిల్లల దగ్గర. తను డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత ఇట్లాంటి విషాదాన్ని తను అసలు చూస్తాడని కూడా కల్లో కూడా అనుకోలేదు సార్. అతను పిల్లలు ఎట్లా ఉండేవాళ్ళమ్మా? మీతో ఎట్లా ఉండేవాళ్ళు? సరే, తల్లిదండ్రులతో మీతో ఎట్లా ఉండేవాళ్ళు? పిల్లలు మాతో కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు సార్. చాలా రోజుల నుంచి నాకైతే తెలీదు ఇక ఎట్లా ఉన్నారో కానీ ఆ కుటుంబంతో మాత్రం చాలా అటాచ్మెంట్గా ఉండేవాళ్ళు. చూస్తున్నాం ఇక్కడ చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారంటే అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? అది చదువు సారు, నా మరిది మేము రోడ్డు విన పడ్డాం. ఒక్కనాడు కొట్టలే తిట్టలే, కలిసి మెలిచి ఉన్నాం. ఒకనాడు దూరం ఉంచలే, పిల్లల నాశనం చేసింది అని మాత్రం దాన్ని కూడా అట్లే ఉరి చేయాలి, ఉండొద్దు. ఎంత బాధగా ఉండం. ప్రతి ఒక్కరి నోట కూడా ఇదే మాట వినిపిస్తుంది. ఏంటంటే ఈ విధంగా పాల్పడినటువంటి వారిని క్షమించకూడదు, వారిని వెంటనే ఉరి తీయాలంటూ చూస్తున్నాం. నిజంగా ఈరోజు ఈ దృశ్యం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కన్నీరును తెప్పించే విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు లేక కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లల కోసం ప్రయత్నం చేసే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. కానీ ఎదిగి వచ్చినటువంటి 12 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలను తన కన్న తల్లే సొంతంగా ఈ విధంగా కడ తీర్చడం అనేది చాలా హృదయ విదారకం. అమ్మా ఏం చెప్తావమ్మా? ఏం చెప్పేయలేదు సార్, దాన్ని ఉరికి చిచ్చి వేసి దాన్ని చంపేయాలి మా పిల్లలతోటిగా, అంతే. ఇంకేం చేసేది లేదు. వాళ్ళు చెప్పడం మస్తుగా చెప్తారు, మస్తుగా అది చేస్తారు, కానీ ఇంత ఘోరం అయితే జరగలేదు. ఈ పిల్లలు ఎట్లా చేసిందో దాని చేతికుంటా దాన్ని అట్లే ఉరి శిక్ష చేయాలి. అమ్మ మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఎక్కడైనా సరే బిడ్డలు ఏదో చిన్న తప్పు చేసినా తల్లి వెనకేసుకొస్తుంది, తండ్రి కాకపోయినా తల్లి మెయిన్ పాత్ర ఉంటుంది. మా మరిదే మా యారాలే పిల్లల పెద్దగా గంతలోత అయిన పిల్లలు, సరిగిత అయిన పిల్లల ఎట్లా చేతులు వచ్చినాయి, ఎట్లా చంపింది, ఎట్లా పానం ధరించింది, ఎట్లా చేసిందో ఏమో మాకే తెలియదు. మంచిగా ఉన్నారు, అందరు మంచిగానే ఉన్నారు, పిల్ల మొగుడు మంచిగానే ఉన్నారు, కానీ ఇట్లా చేసేది మాకు తెలియదు సార్. దాన్ని చంపాలే, ఉంచకూడదు. ప్రతి ఒక్కరి నోట మాట అది. ఎందుకంటే మేజర్గా మహిళలు పిల్లలకు ఏమైనా జరిగితే తట్టుకోవడం మాత్రం అసాధ్యం. ఎందుకంటే తన సొంత పిల్లలను ఎవరైనా ఒక మాట అంటేనే భరించలేనటువంటి పరిస్థితి నుండి తన సొంత బిడ్డలను చంపుకోవడం ఏంటంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చెప్తున్నారు. ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు. అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నాను సార్, దాన్ని ఉరిశిక్ష తీయాలి. ఏ పిల్లలకైనా ఏ తల్లి అయినా అట్లా వేయొద్దు. మళ్ళీ ఇంకే తల్లి అయినా వేయగలుగుతుందో వాళ్ళ చూసిన ఏ తల్లి అయినా వేయొద్దు. అట్లా ఇట్లా ఉరిశిక్ష తీస్తేనే మంచిగా ఉంటుంది సార్ ఎవరికైనా కానీ. చెప్పమ్మా. మేము అదే సార్, దాన్ని పిల్లగాడు మంచివాడు, మాలడు మంచివాడు, మంచిగా ఉన్నాడు, వాస్తు లేకుండా మంచిగా అన్నిటికీ అన్ని ఉన్నాయి, అన్ని సమాధానం ఉన్నది. అది ఏం చేసుకున్నారో ఎక్కడ చేసుకున్నారో మాకు మస్తు బాధ ఉండదు. దాన్ని ఉరిశిక్ష తీసిందే బెటర్ సార్. అందరూ చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఇక్కడ అమ్మ అంటే ఎప్పుడన్నా ఇటువంటి మీరు అంటే మీ ఇన్ని రోజులుగా ప్రయాణంలో ఎప్పుడన్నా ఇట్లాంటి ఘటనలు చూసారమ్మా ఎక్కడన్నా? చూడలే. మా రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఈ జిల్లాలో మా తాలూకాలో జరగాలంటే ఫస్ట్ విషయం ఇదే విషయం. ఈ ఆస్తులు వస్తాయి, పాస్తులు వస్తాయి, మనకు సంసారం చెడిపోతే సంసారాన్ని నిలబెట్టుకుంటాం, మన రెక్కలు చల్లగా ఉంటే. పిల్లలు పోతే పిల్లలు సంపాదిస్తామా? పిల్లలు కానోళ్ళు లచ్చలు పెడుతున్నారు, కోట్లు పెడుతున్నారు.
నా బిడ్డ పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకు మేము లచ్చలు పెడుతున్నాం, వేలు పెడుతున్నాం. నా బిడ్డలకు 2 సంవత్సరాలకే తల్లడి నేను మస్తు పైసలు వస్తున్నా. 3 పిల్లలు అసహాయంగా చంపిందంటే దాన్ని ఈ ఘటనలో ఈ రాజాన ఈ తెలంగాణలో దాన్ని ఉంచొద్దు. దాన్ని నరకం చూసి దాన్ని ఉరిశిక్ష పెట్టి దాన్ని ఈ రాజ్యంలో ఉంచనే వద్దు. ఈ దేశాన్నే ఉంచొద్దు. ఆ పిల్లలు ఎట్లా చనిపోయారో దాన్ని కూడా అట్లా చంపేసేయాలి సార్. ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఒకటే మాట చెప్తున్నారు, తమ గ్రామానికి సంబంధించి ఇట్లా ఒక వ్యక్తి చేయడం చాలా దారుణం అంటూ చెప్తున్నారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. అన్న ఏంటన్న గ్రామంలో ఏమనుకుంటున్నారు ఈ ఘటనతో? ఒక్కసారిగా ఏంటి మీ ఊరు పేరంతా కూడా ఎక్కువగా వినిపిస్తుంది. వాస్తవంగా ఇట్లాంటి ఘటన ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ జరగలేదు, అంత ఘోరం ఇక్కడ జరగలేదు. ప్రతి గ్రామంలో ఇదే ఉంది. మా తెలంగాణ డిస్టిక్లో మొత్తం, ఆంధ్రలో కూడా మొత్తం అంతటా ఇదే అయిపోయింది. ప్రతి ఛానల్లో తెలిసిపోయి ఇట్లాంటి ఘోరం మళ్ళీ ఏడ జరగొద్దు. మరి ఇంత ఘోరంగా జరిగినందుకు చాలా కఠినంగా ఉరి తీయాలి. బహిరంగ ఉరి తీసి పబ్లిక్ మళ్ళీ ఇట్లాంటి తప్పు చేసే వాళ్ళకు ఇది ఒకటి ఉరి శిక్ష తీస్తే మళ్ళీ ఇంకొకరికి తర్వాత వేరే వాళ్ళకి చూసేటోళ్ళకి కానీ వినేటోళ్ళకి కానీ ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది అన్నట్టు నేను అనుకుంటున్నాను. అట్లా భయం అనేది ఉండాలి. రేవంత్ రెడ్డి ఇంతకుముందు కేసీఆర్ దీక్షణ ఎవరు ఇక్కడ చార్మినార్లో ఎన్కౌంటర్ చేసిన సజ్జనార్ సార్, అప్పుడు ఆడ అది ఎన్కౌంటర్ బయటికి తీసుకుపోయి ఎన్కౌంటర్ ఎట్లా చేసారో ఈమెను కూడా అదే విధంగా చేయాలి. నేనైతే మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్నాను. మళ్ళీ ఇట్లాంటివి చేయడానికి ప్రతి ఒక్క ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు లేడీస్ ఎవరైనా సరే పెళ్లి చేసుకొని పిల్లలు కన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఇంత ఘోరానికి పాల్పడినందుకు ఇలాంటి శిక్ష పడాలి సార్. ఆడు కూడా బయటపడాలి. ఇంకోటి ఏంటి సార్, అది పిల్లలు లేక లక్షలు పెట్టి జీతం అని కష్టపడి మరి కష్టపడి పిల్లలను లక్షలు పెట్టి తెచ్చుకుంటారు. 8, 10, 12 ఏళ్ళ పిల్లలు అంటే ఇంత పిల్లలు సార్ మనకు ఇంతలో ఉంటారు. ఎంత ఘోరంగా ఎంత నరకంగా అనుభవించి ఎంత ఘోరంగా చంపింటుందో ఒకసారి ఆలోచించు. చిన్న పిల్లలు అయితేనేమో ఎట్లనే చేయొచ్చు, ఇంతలో పిల్లలను చంపిందంటే వాళ్ళను మరి ఘోరంగా హింసించి కఠినంగా చంపింది, మరీ కఠినంగా చంపింది సార్. అట్లాంటి ఆడది ఈ భూమి మీద ఉండదు. అసలు ఈ భూమి మీద బతికే అవకాశమే లేదు. ఆ ఛాయిసే ఇవ్వద్దు మన తెలంగాణ ప్రభుత్వం. అసంటోళ్ళకైతే ఆ ఛాయిసే ఇవ్వద్దు. కంపల్సరీ ఘోరంగా బహిరంగ చంపాలి. బహిరంగంగా అయినా సరే చంపేసేయాలి. నా పేరు రాజు, మాది మెదక్పల్లి తలకొండపల్లి మండలము. మా వదినే మా పిల్లలు ఆస్తి గురించి చంపేసింది. ఆమె ఫ్రీ ఉంచుకొని ఆస్తి గురించి మా ఆస్తి మొత్తం ఫ్రీకి తోలుకపోయి ఆస్తి డాక్యుమెంట్లు అన్నీ ఫ్రీకి ఇచ్చి తోలుకొచ్చి మా అన్నను మా వదినను చంపాడనుకొని ప్లానింగ్ మీద చంపేసిర్రు. వాళ్ళ అమ్మ కూడా సొంతం, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు 2 భార్యలు ఉంటే ఒక భార్యను చంపేసి నడి రోడ్డు మీద ఈడ్చుకుపోయింది. అలా మామయ్యకు సాగుకోతే మేము అడిగినాం ఎట్లా అయింది అంటే వాళ్ళు ఉసురు ముట్టింది చనిపోయిండు. వాళ్ళ మామయ్య చనిపోతే ఇట్లా అయిందని ఊరోళ్ళు అన్నారు. అంటే అలా మేనమ్మ చనిపోయిండు. త్వరలో పోతే వదినే ఏమైందమ్మా మిమ్మల్ని గిట్లా అంటారు అంటే మా అమ్మ ఇంకో అమ్మ ఉండే, ఆమె చంపేసింది. మా అమ్మ రోకల్ బండ తీసుకొని కొడితే చనిపోయిందని మా వదిన మాకు కంటిన్యూ చెప్పేసింది. ఆ రోజు చెప్తే చనిపోతే ఏమైందో గట్టెలు చేస్తారు, అది పద్ధతి కాదు కదమ్మా అంటే మా అమ్మ అప్పుడు ఆవేశం వనికి రాక కొట్టింది, చనిపోయింది అని. ఈ విషయంలో కూడా మా పిల్లలు కూడా ప్లానింగ్ ప్రకారంగా మా అన్నను మా పిల్లలందరూ చంపేసి ఈ ఆస్తి గురించనే వీళ్ళు ప్లానింగ్ చేసి ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళు వెళ్ళిపోదామని ఆలోచించారు. ఈ మిస్టేక్లా మా అన్న కొంచెం ఆర్డర్ వచ్చే వల్ల వెళ్ళిపోయి మా అన్న పానాలతో బతికేసాడు. బతికి ఇప్పుడు మా వదిన ఏం లేదు, చంపేసాడు ఇద్దరిని. ఆ ఫ్రీని చంపేయాడే, మా వదిన చంపేశాడు. ఇద్దరిని చంపేస్తే పిల్లలను బాధ నరకం ఎంత ఆవేశంగా చేసిరు. తండాడి ఇప్పుడు ఈ పొద్దుగాల న్యూస్లో మొత్తము ఉరి తువ్వాల తీసుకొని పిసికి చంపేసిందంట పిల్లలు చనిపోకుంటే. అట్టోటి ఆడి పిల్ల జీతముల తెలంగాణలో ఉండొద్దు. అట్టోటి ఆడిది 10 మంది భయంకరంగా చంపేసేయాలి. ఇట్లోటి ఉండొద్దు. ఇట్టోటి ఆడపిల్ల ఒక మగపిల్ల కానీ ఒక ఆడపిల్ల అలాంటి పని చేస్తా అంటే భయం అన్నని ఉండాలి. ఈ జీతం సమాజం ఎట్లా అవుతుంది? కేసీఆర్ ప్రభుత్వంలా మన ఇక చార్మినార్ రోడ్లో ప్రియాంకన ఆమె చంపినప్పుడు ఎట్లా చేసి రేపు చేసి చంపితే ఎట్లా ఎంకౌంటర్ చేసిరో ఈమెను కూడా ఇద్దరిని ఎంకౌంటర్ చేసి చంపేయడని మా మనసు పూర్తి చెప్తున్నాము. ఆమెను ఉండొద్దు, ప్రియ ఉండొద్దు, ఆమె ఉండొద్దు, ఇద్దరు కథం చంపేయడం ఉరిశిక్ష చేసేసి అయిపోయాయి. ఇంత దారుణమైన ఘటన దేశంలో ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడా కూడా చోటు చేసుకోలేదు. అది తమ గ్రామంలో చోటు చేసుకోవడం ఇదెంతో మహిళలకంతా కూడా
గౌరవాన్ని దిగజార్చే విధంగా ఉంది. కన్న తల్లుల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితులు దాపరిస్తున్నాయి. అట్లాంటి వ్యక్తి సమాజంలో బతకకూడదు అంటూ కూడా మహిళలంతా ఏకతాటి మీద చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ తనకు ఇష్టం ఉంటే తన ప్రియుడితో కలిసి వెళ్ళిపోవాలి, కానీ తన పిల్లలను దూరం చేసేది కాకూడదు. తన ఆస్తి కోసం ఇదంతా చేసింది. ఇంత జరిగి ఈరోజు వారిని అరెస్టు చేసినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ ఆస్తిపాస్తులంతా కూడా తమ బిడ్డవేనని చెప్తూ రెగ్యులర్గా తమతో టచ్లోకి రావడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉండాలి. వారిని కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ప్రియుడు ఈమె ఉన్నారో వీరిద్దరిపైన కూడా పూర్తి స్థాయిలో శిక్షలు వేస్తూ పూర్తిగా వారిను శిక్షలు వేస్తే తప్ప అది ఊరుకునేది లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మెదక్పల్లి గ్రామంలో అయితే విషాద ఛాయలతో పాటు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితులంతా కూడా గ్రామంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మెదక్పల్లి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్